అందరికీ నమస్కారం. నేను కేశరెడ్డి ప్రత్యూషారెడ్డి, ఎక్స్ సర్పంచ్ శ్రీపతిపల్లి. అసలు ఏం జరుగుతుంది శ్రీపతిపల్లిలో అనేది అర్థం అవ్వట్లేదు. ఈరోజు కడియం శ్రీహరి గారు శ్రీపతిపల్లికి వచ్చారంట. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, శ్రీపతిపల్లిలో అందుబాటులో లేను. అసలు గత 2 రోజులుగా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు 3 రోజుల క్రితం మా వారు కాల్ చేసి రావాలి, శ్రీపతిపల్లికి రావాలి, కొండమురళి అన్న వస్తా అన్నారు, వారు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తా అన్నారు అని చెప్పారు. దానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము. మళ్ళీ ఏమంటే ఫోన్ చేసి వారు రావట్లేదు, ఇట్లా అడ్డుకుంటున్నారంట, రానివ్వట్లేదంట అంటే సరే అనేసి అనుకున్నాము. రాలేదు. కానీ అసలు ఏం జరుగుతుంది, రానియకపోవడానికి కారణం ఏంటి? వారి అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి వారు వస్తున్నారు, వారిని మీరు అడ్డుకున్నారు, ఓకే సరే, వారు రాలేదు. ఇప్పుడు అసలు శ్రీపతిపల్లిలో ఇంత గొడవలు క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను మనోజ్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ అందుబాటులో లేదు. అసలు మా పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆయన తీసుకొని మీరు వెళ్ళిండ్రంట, పోలీస్ వారు మనోజ్ని తీసుకొని వెళ్ళిండ్రంట. వారు ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగిండ్రంట, ఎందుకు గుడిని ఆపారు, గుడికి వస్తున్న వారిని మీరు ఎందుకు ఆపారు అని మాత్రమే మిమ్మల్ని అడగడానికి వచ్చిన వారిని మీరు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఏదైనా ఉంటే సమాధానం చెప్పాలి. నేను మిమ్మల్ని ఎప్పుడు కానీ ఇంకొకలాగా అసలు ట్రీట్ చేయలేదు. మీరు ఎంతో మంచి వ్యక్తి అని మేము అనుకున్నాం. మీరు ఇంత రాచరికంగా ఇలా చేయడానికి కారణం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? వారిని తీసుకుపోవడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? వారి ఫోన్ అందుబాటులో లేదు. అసలు ఏమన్నా చేస్తే ఎవరు దానికి బాధ్యులు మీరు అవుతారా? వారు అందుబాటులో లేరు, వాళ్ళ ఫోన్ లేదు ఇప్పుడు. దానికి కారణం ఏంటి? ఇంత అరాచకమా? 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, మీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద మాట్లాడుతున్నారు. ఇంతవరకు మా మీద ఒక్క మార్క్ కూడా లేదు. అలాంటిది మీరు ఇవన్నీ చేపిస్తున్నారు. మీరు ఎంతో మంచి వ్యక్తి అని మేము అనుకున్నాము. మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి? కేవలం మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగడానికి వారు వచ్చారు. ఎందుకు ఆపినరు అని అడగడానికి వచ్చిన వ్యక్తిని మీరు పోలీసులను పెట్టి ఎక్కడికో పంపించినంటే నాకు ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదు, డ్రైవర్కి చేద్దామన్నా లేదు. అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది కాన్స్టిట్యున్సీలో? నేను ఇప్పుడు అక్కడ లేను, శ్రీపతిపల్లిలో లేను. ఇప్పుడు వారికి ఏమన్నా అయితే మాత్రం మీరే బాధ్యులు, కడియం శ్రీహరి గారు. ఇది మిమ్మల్ని నేను మాత్రం అసలు ఊరుకొని వారికి ఏమన్నా జరిగితే మాత్రం అసలు నేను నా పిల్లలు ఏమైపోవాలనుకుంటున్నారు మీరు? మేమేమన్నా మా స్వార్థం కోసం అడుగుతున్నామా? శ్రీపతిపల్లి గుడి కోసం అడుగుతున్నాము. అమ్మవారి మొక్కులు వాళ్ళు చెల్లించుకోవడానికి ఎందుకు రానివ్వలేదు అని మాత్రమే మేము అడుగుతున్నాము. మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మా ఊర్లో మా ఆయనని మీరు పోలీసులు పెట్టి ఎక్కడికో పంపించారంటే అసలు ఏంటన్నట్టు? అసలు మీరు వీటికి సమాధానం చెప్పాలి. వారికి ఏమన్నా అయితే మాత్రం నేను అసలు ఊరుకునేదే లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలకు, శ్రేణులకు, ఎమ్మెల్యే రాజయ్య గారికి, రాజన్న నన్ను ఇవాళ పోలీసులు అడ్డుకొని కడియం శ్రీహరి గారిని పోతే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ నా ఇంటి ముందట ఇవాళ పోలీసులు వచ్చిండ్రు, అక్కడ నుంచి నన్ను తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి నన్ను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్, రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్కా చిలుపూరుకా ఎటు తీసుకెళ్తారో తెలియదు. దయచేసి నన్ను అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ని నన్ను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టాలని చెప్పి యోచిస్తుండ్రు, భయపట్టిస్తుండ్రు, బెదిరిస్తుండ్రు. సరే, దానికి నేను భయపడేది లేదు. కానీ మన కార్యకర్తలారా, ఎమ్మెల్యే రాజయ్య గారికి, పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ అందరికీ కోరుకుంటున్నా, ఇక నేను పోలీస్ స్టేషన్కి పోయి వస్తున్నా. ఇక్కడ నా మీద అక్రమ కేసులు ఈ రోజు నుంచి ఎన్ని అక్రమ కేసులు అవుతాయో మనం వేచి చూద్దాం. నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. ఐఎమ్ గోయింగ్. బట్ ఎవరు బాధపడద్దు, ఎవరు భయపడద్దు. ఎందుకంటే ముందుగా నా మీద కేసులు కావాలి నేనే మీ అందరికీ ఒక ముందడుగుగా నేను లోపడిపోతున్నా. దేనికైనా కూడా భయపడద్దు. కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ చెప్తున్నా. నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. నేను పోతున్నా రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్కి. రాజయ్య గారు, అదేవిధంగా పల్ల రాజేశ్వరరెడ్డి గారికి అందరికీ, అన్న నేను పోతున్నా, మీరు ఈ విషయం మన రామన్న వరకు చేరనియండి. అక్కడ మన అడ్వకేట్స్ ఉన్నారు, మనకున్న అడ్వకేట్స్ అందరు ఉన్నారు కాబట్టి వారి వరకు చేరనియండి, అంతే సార్.